హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? ఇంకా నేనైతే ఈ రోజు స్వీట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, బెల్లం అన్నము. మరి ప్రాసెస్ చూసేద్దామా? ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఓ 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్వీట్ రైస్ మెత్తగా ఉడకాలంటే ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికే లోపల బెల్లం అయితే చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కిలో బెల్లం అయితే తీసుకుంటున్నానండి. ఇవి రేషన్ బియ్యం కాబట్టి అన్నం ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. స్వీట్ రైస్ చేసుకునే వాళ్ళు ఈ రేషన్ బియ్యంతో చేసుకుంటే గంజి చిక్కగా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒకసారి కలుపుకొని ఓ 2-3 మినిట్స్ పాటు వదిలేస్తే బెల్లం అయితే కరిగిపోతుంది. బెల్లం మొత్తం కరిగాక ఇందులోకి మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ పచ్చి పాలే పోసుకుంటున్నాను. కొంతమంది వేడి చేసి కూడా పోసుకుంటారు. పాలు పోసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఓ 5 మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే చక్కగా దగ్గరకు ఉడుకుతుంది. అంతేనండి, స్వీట్ రైస్ అయితే రెడీ అయ్యింది. యాక్చువల్ గా నేనైతే బెల్లం అన్నమే వండుదాం అనుకున్నాను, కానీ ఇంట్లో పాలు ఉండడం తోటి పాలు పోసి వండేశాను. ఈ స్వీట్ రైస్ లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. నేనైతే ఇంట్లో స్వీట్ రైస్ వండక చాలా రోజులైతే అవుతుందండి. మా పాప అడిగిందని చేశాను. చాలా బాగా అయితే కుదిరింది. ఇక్కడ చూడండి, మా వాడైతే విడివేడిగా తినేస్తున్నాడు. వాడిచ్చే ఒకటే ఒక ఎక్స్ప్రెషన్ సూపర్. మా చిన్నప్పుడు మా అమ్మ వండితే ఎగబడి ఎగబడి తినేవాళ్ళము. ఇంకా ఇప్పుడైతే నేను నెయ్యి కలుపుకొని తింటున్నాను. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.